ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు తదితర అంశాలకు సంబంధించి స్థానికేతరం నిర్ణయించే దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించడం జరిగింది. ఇందులో స్థానికతకు 95%, స్థానికేతరకు 5%. ఈ 6 జోన్లలో జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి. జోన్ 2 కింద అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు. జోన్ 3 కింద పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు. జోన్ 4 కింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. జోన్ 5 కింద తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు. జోన్ 6 కింద కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి జోన్ 4 కింద వస్తుంది. రాజధాని ప్రాంతంలో విద్యా సంస్థలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజధాని అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి రాజధాని అమరావతి ఏరియాను జోన్ 4లో కాకుండా ఫ్రీ జోన్గా చేస్తే రాష్ట్రంలోని అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయాన్ని, అసెంబ్లీని, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ను ఫ్రీ జోన్గా చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలోని అందరికీ అవకాశాలు వచ్చే విధంగా. కాబట్టి ఇప్పుడు కూడా రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా.